వివేక కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. గడప జిల్లా ఎస్పీని కలిశారు సునీత. 2 రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే నాన్న హత్య మళ్లీ గుర్తొస్తుంది అంటూ సునీత కామెంట్ చేస్తున్నారు. నాన్నను గొడ్డలి పోటుతో చంపి గుండెపోటు అని చెప్పారు అంటూ సునీత గుర్తు చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారన్నారు. నాన్న హత్య తర్వాత ఒక లెటర్ తీసుకొచ్చిన సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టాలంటూ కోరారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ సునీత చెప్పారు. అవినాష్ రెడ్డి అనుచరులు ఆ టైంలో పోలీసులను కూడా బెదిరించారన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అదే జరుగుతోందని, ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి తమ బంధువే అని, సురేష్ పై అవినాష్ అనుచరులే దాడి చేశారంటూ అనుమానం వ్యక్తం చేశారు సునీత. 6 ఏళ్లుగా వివేక హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నానని, ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు సునీత. వివేకను సునీత రాజశేఖర్ రెడ్డి చంపేశారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ సునీత వాపోయారు. వివేక హత్య కేసు నిందితులు బయటే తిరుగుతున్నారన్నారు. రేపు వివేక పుట్టినరోజు కాబట్టి నన్ను పులివెందుల రావద్దంటూ తన తల్లే చెబుతోందంటూ సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సునీత మరొకసారి మాట్లాడారు. ముఖ్యంగా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఆ పరిణామాలను చూస్తే గతంలో తన తండ్రి హత్య ఉదంతం గుర్తొస్తోందని, అప్పుడు కూడా తనని బెదిరించారని, పోలీసులను బెదిరించారని, అబద్ధపు ప్రచారం చేశారని, వేరే వాళ్ళు హత్య చేసిన వాళ్ళ పేర్లు కాకుండా బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు రాసి వాళ్లే హత్య చేశారంటూ సంతకం పెట్టాలంటూ తనని ఒత్తిడి చేశారంటూ గుర్తు చేసుకున్నారు.